ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. రేపటి నుండి ఈ కార్డులు అనేది రద్దు చేయబోతున్నారు. ఈ కార్డులకు సంబంధించి పథకాలకు సంబంధించిన డబ్బులు కానివచ్చు, అలాగే రేషన్ కానివచ్చు, ఎలాంటివి అయితే అందవండి. సో అయితే ఏ కారణం చేత రద్దు చేయబోతున్నారు ఏంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తుంటాను. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి మీకు ఆ నోటిఫికేషన్ను చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. అట్లయితే రేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్, ఆ కార్డులు రద్దు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు రాష్ట్రంలో చాలామంది రేషన్ కార్డుదారులకు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేషన్ కార్డులో కొంతమంది పేర్లు అయితే తొలగించే అవకాశం అయితే ఉన్నట్లుగా ఇక్కడ ఉంది. అలాగే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం కూడా అయితే ఉంది. బోగస్ రేషన్ కార్డులు ఏరివేతకి ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి మనకైతే స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో గత 6 నెలలుగా రేషన్ కార్డులు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్ కార్డుదారులు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి ఈకేవైసీ అనేది ఇక్కడ చేయించుకున్నారు. సో ఎవరైతే చేయించుకొని ఉంటారో వాళ్ళ కార్డులకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లు చూడండి, డీలర్ల వద్దకు వెళ్ళి రేషన్ కార్డు నెంబర్తో పాటు ఆధార్ నెంబర్ అయితే చెప్పాలి. ఆ తర్వాత వేలిముద్రలు ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఫిబ్రవరి 27 వరకు తెలంగాణలో 75% రేషన్ కార్డుల్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లుగా అధికారులు అయితే చెబుతున్నారు. కాగా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29వ తేదీ వరకు అయితే గడువు అయితే ముగిసింది. సో దీంతో రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకొని వారి యొక్క పేర్లను రేషన్ కార్డు నుండి తొలగించనున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డులకు ఈకేవైసీ చేయించుకొని ఉండరో రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి అలాంటి వాళ్ళ కార్డులన్నీ పూర్తిగా అయితే రద్దు చేయబోతున్నారండి. అయితే అలాంటి కార్డులు మనకు ఒక పథకానికి, అంటే మనకి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, సో 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కానీ, లేదంటే కనుక పొందాలన్నా కానీ మనకు ఎలిజిబిలిటీ అనేది ఉండదండి. సో తప్పనిసరిగా మనము ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈకేవైసీకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే గడువు అనేది పూర్తి అయిపోయింది. ఇంకా మళ్ళీ మనకు ప్రభుత్వం ఏమైనా గడువు పెంచుతుందా లేదా అని చెప్పేసి అయితే మనం అయితే ఎదురు చూడాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.